ఆఫ్ కోర్స్ స్కాలర్షిప్స్ వచ్చినా కూడా ఫైనాన్షియల్ బర్డెన్ వద్దనుకున్నా కూడా అసలు ఎంత ఖర్చు అవుతుంది సుమారుగా? మేడం ఇప్పుడు యాక్చువల్గా యూకేలో మనకు 2 years కోర్సుకి మొత్తం కలిపి 15 లక్షల్లోనే కంప్లీట్ అయ్యే యూనివర్సిటీస్ చాలా ఉన్నాయి. 2 years కోర్సు మాత్రమే మనం ఆప్ట్ చేసుకుంటే దాంతోపాటు ఇంకొక 2 years PSW వస్తుంది, పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ వస్తుంది. కాబట్టి స్టూడెంట్స్ ఇలాంటి ఆపర్చునిటీస్ ఖచ్చితంగా మిస్ చేసుకోకుండా, రాంగ్ గైడెన్స్కి వెళ్లకుండా ఒకసారి వచ్చి కూర్చొని ప్రాపర్గా కనుక్కోండి. అసలు ముందు ఏంటి యూకేకి వెళ్తే ఏమున్నది, నా పరిస్థితి ఏంటి, ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, వెళితే మనకు ఫైనాన్షియల్ బర్డెన్ అవ్వద్దా, ఖర్చులు ఎలా ఉన్నాయి అక్కడ. ఇప్పుడు మనకు ఫుడ్ అండ్ ఎక్స్పెన్సెస్ కూడా ఉంటాయి కదా మేడం. అవును, డెఫినెట్గా. వాటికి కూడా ఖర్చులు ఎలా ఉన్నాయి ఇవన్నీ కనుక్కోవచ్చు. అని మీరు దానికి చెప్పారు కదా పరిష్కారం. 20 గంటల పాటు క్యాంపస్ లో కానీ క్యాంపస్ బయట కానీ పనిచేయచ్చు, పార్ట్ టైం జాబ్ చేస్తూ. సో సుమారుగా ఎంత 20 పౌండ్లు ఇస్తారా? ఎంత 10-12 పౌండ్లు? ఒక 12 pounds వేసుకోండి మేడం పర్ అవర్. ఒక 20 hours మీద మనకు అరౌండ్ 240 pounds వేసుకోండి. అదే 4 వారాలంటే మనకి సుమారు 1000 పౌండ్లు, ఒక 25,000 నుంచి 30,000 పర్ వీక్ సంపాదించుకోవచ్చు మేడం. అదే అక్కడ ఉండడానికి కావాల్సింది ఒక 600-700 పౌండ్లలో బతకచ్చు. కాబట్టి 200-300 పౌండ్లు ఇంకా పై ఆదా చేస్తారు వాళ్ళు. మనకు పైన ఇంకొక 300 pounds 500 pounds వరకు వీళ్ళకి ఆప్షన్ ఉంది మేడం.